తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పల్లె పోరు తారా స్థాయికి చేరింది. ఇటు సర్పంచ్ అభ్యర్థిగా, వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి వ్యక్తులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఒక్కో గ్రామంలో ఒక్కో కథ. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొల్లపల్లిలో రిజర్వేషన్ ఏదైనా సరే గత 30 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు సర్పంచ్గా బరిలో దిగుతున్నారు, సర్పంచ్గా ఎన్నికవుతున్నారు. ఒగ్గు కథ చెప్పుకొని జీవనోపాధి పొందేటువంటి కొమురయ్య 1995 నుంచి సర్పంచ్గా ఉన్నారు. ఆయనకి 2 భార్యలు, యాదమ్మ, దేవమ్మ. ఒక టర్మ్ దేవమ్మ సర్పంచ్గా చేసింది, మరో టర్మ్ యాదమ్మ చేసింది, మరో టర్మ్ కొమురయ్య చేశాడు. అంటే ఇలా రిజర్వేషన్లు బీసీ జనరల్, బీసీ మహిళ, అలాగే జనరల్ స్థానం ఏదైనా సరే వీరి కుటుంబం నుంచి 3 వ్యక్తులు సర్పంచ్గా పదవి చేపట్టడం జరిగింది. గ్రామానికి సేవలు అందించారు. ఒగ్గు కథలు చెప్తూనే ఉంటాడు. మరొకసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగాడు. ఖచ్చితంగా తాను విజయం సాధిస్తాను, గ్రామ ప్రజలకి సేవ చేయడమే తన లక్ష్యం అంటున్నారు. ఒకసారి చూద్దాం. సీతారామ లక్ష్మణుండా హరి బ్రహ్మండమావరిలోకి సంచారి మద్దులు మారెల్లు మరవన్నగడ్డ విదే ప్రమాడ వీరంజనయ్య బుద్ధి చెప్పిందాన భువనాచారి అమ్మవారు పార్వతమ్మ 10 దండమే నాయన ఎవరేళ్ళ పట్టము ఆరేలుతున్నారు, ఎవరేళ్ళ దేశాలు ఆరేలుతున్నారు, ఎవరేళ్ళ నగరాలు ఆరేలుతున్నారు. పార్వతమ్మ ఏరేది పంచన్నగిరుడు, ఎండకొండ నగరమేల లోకాల శంకరుడు. లోకాల శంకరుడు అంటే గరుడ కంఠుడు, గౌరి మనోహరుడు, ఇలా కంటు నిత్యానందుడు, మర్దన అసిపడుపులి శరణమ అంబధరుడు. శంకరుని భార్య పార్వతమ్మ ముమ్మాయి తల్లి మా దేవరాని శంభులు ఇల్లాలి శివశక్తి సాంబవి. మరి ఆదిశక్తి అమ్మవారు మమ్మాయి తల్లి మా దేవరాని శంభుని ఇల్లాలి శివశక్తి అమ్మే దేవి పార్వతమ్మ. ఎవరేళ్ళ పట్నం ఆరేలని గాని, ఎవరేళ్ళ దేశాలు ఆరేలని గాని, అవ్వలాల అక్కలాల ఆలకించేడి దాతలాల. మరి అటువంటి ఒక నేను చెప్పే కథలోనే ఏమన్నా తప్పులు ఉంటే అటువంటి ఒక క్షమించండి. మరి వల్ల ఈ రోజున అటువంటి ఒక మన గ్రామం లోపల, గొల్లపల్లె గ్రామం లోపల నేను అటువంటి ఒక నా పేరు మతు కొమురయ్య, నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. మీ అమూలైన ఓటు నా బాటుపైన వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపియండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.